భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్యాంగ్ వార్ కలకలం రేపుతోంది. ఏకంగా ఇంట్లోకి చొరబడి ఒక యువకుడిని హతమార్చారు. ఇరు గ్యాంగ్ల మధ్య కొన్ని రోజులుగా విభేదాలు కూడా ఉన్నాయి, పరస్పరంగా గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక గ్యాంగ్ కి సంబంధించి ఏకంగా మరో గ్యాంగ్ యువకుడి ఇంట్లోకి చొరబడి హతమార్చారు. అడ్డొచ్చిన వారందరి పైన కూడా దాడి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చోటు చేసుకుంది ఈ ఘటన. ఏఎస్ఆర్ కాలనీలో సతీష్ అనే యువకుడిని దారుణంగా హత్య చేసి చంపేశారు. కత్తులు, రాడ్లు, కర్రలతో సతీష్ పైన దాడి చేశారు అజయ్ గ్యాంగ్. అది అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి అజయ్ గ్యాంగ్ సతీష్ పైన దాడికి పాల్పడింది. అయితే సతీష్ని దాడి చేసి చంపేయబోయేటువంటి క్రమంలో తన సోదరుడు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తే సోదరుడి పైన కూడా చాలా విచక్షణరహితంగా దాడి చేశారు అజయ్ అండ్ గ్యాంగ్. ఇక భద్రాచలంలో సతీష్ అండ్ గ్యాంగ్, అజయ్ అండ్ గ్యాంగ్ మధ్య కొన్ని రోజులుగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. గతంలో కూడా సతీష్ పైన అజయ్ అండ్ గ్యాంగ్ దాడికి పాల్పడేది తెలుస్తోంది. ప్రస్తుతం సతీష్ మృతదేహం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సో ఇరు వర్గాల మధ్య కొన్ని రోజులుగా ఈ పరస్పర విభేదాలు పెద్ద ఎత్తున ఆధిపత్య పోరు కాస్త ఒకరి ప్రాణాన్ని బలికొనింది. ఇరు వర్గాలు పెద్దగా చేసిందేం లేదు. అది రాజకీయ పోరాటం కాదు. తమ కాలనీలోనో తమ ఉన్నటువంటి ఆ ఏరియాలోనో మేమే పెద్దగా తోపులము, మా అంత వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి ఒక అత్యుత్సాహాన్ని ప్రదర్శించుకోవడం కోసము, ఆధిపత్యం కోసం జరిగినటువంటి ఒక వార్లో ఒక యువకుడు మరణించడం జరిగింది. సో రెండు గ్యాంగులు ఉన్నాయి అటు ఇక్కడ, సతీష్ అండ్ గ్యాంగ్, అజయ్ అండ్ గ్యాంగ్. మరి గ్యాంగ్ల ద్వారా వీరు ఏదైనా ప్రజాసేవ చేస్తారా? ఈ గ్యాంగ్ల ద్వారా వీరు ఏదైనా ప్రజల్ని ఉద్ధరించే పని చేస్తారా? ఈ గ్యాంగ్ల ద్వారా ఎవరైనా ఆదుకునే పని చేస్తారా? అంతకుమించి కాదు. కేవలం వాళ్ళకున్నటువంటి ఆ అహంకారాన్ని లేకపోతే వాళ్ళకున్న స్ట్రెంగ్త్ని చూపించుకునే క్రమం కానీ ఈ గ్యాంగ్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మొన్న మధ్య కుషాయిగూడలో ఇటువంటి ఒక గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. కుషాయిగూడలో కూడా ఒక అమ్మాయి ఇద్దరితో లవ్ ట్రాక్ నిర్వహిస్తే అంతా కూడా మైనర్లే, 15-14 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఆ అబ్బాయిలు నా గర్ల్ ఫ్రెండ్ అంటే నా గర్ల్ ఫ్రెండ్ అని కొట్టుకొని ఏకంగా ఒకరినొకరు దూషించుకొని మాట్లాడుకొని తేల్చుకుందాని రా అని చెప్పి సినిమా డైలాగులాగా అడ్రస్ లొకేషన్ పెట్టగానే అక్కడికి ఒకరు వచ్చారంటే ఇంకో గ్యాంగ్ కలిసి ఆ యువకుడిని చంపేసిందట. సో ఇప్పుడు అదే జరిగింది. ఇక్కడ అమ్మాయి ప్రమేయం ఉండకపోవచ్చు, కానీ ఆధిపత్య పోరు మాత్రం కనబడుతోంది. ఈ గ్యాంగ్ వార్ల ద్వారా ఆ కుటుంబాల తల్లిదండ్రులకి మిగిలేది ఒక శోకం తప్ప అంతకు మించి వీళ్ళు సాధించేది ఏం కూడా ఉండదు. ఒకసారి ఈ బాధిత కుటుంబం అంటే ఇక్కడ సతీష్ మరణించాడు కాబట్టి ఆ కుటుంబీకులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఏం గొడవ కూడా అవ్వలే నాన్న, గొడవ కూడా అవ్వలే. ఎంతమంది వచ్చారమ్మ వాళ్ళు? నేను బయటికి వెళ్ళి చూసినప్పుడు అయితే ఒక 20 మంది ఉన్నారు. అరవటం అలాంటివి? అరవడం ఏమి లేదు, అరవడం ఏమి లేదు. వాళ్ళ అన్నయ్య ఎవరెవరు అనుకుంటే లోపలికి పోయేటప్పుడు వాళ్ళ అన్నయ్యని పడేసి కొట్టారు. ఈ అబ్బాయి పొడిచి బయటికి వెళ్ళి అయిపోయింది రాని అనుకుంటే బయటికి వెళ్తా అంటే చూసాను. ఇంట్లో ఎవరు ఆడవాళ్ళు ఎవరు లేరా? ఆ అబ్బాయి వదిన ఉన్నారు, వదిన అన్న ఇద్దరు. మా తమ్ముడే చనిపోయిన మా ఇంట్లోనే ఉన్నాం. ఇంట్లోనే మా తమ్ముడు పక్క రూమ్లో ఉంది. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు, ఎప్పుడు వచ్చారో తెలియదు. వాళ్ళు దగ్గర 30 మంది 40 మంది ఇంట్లో వచ్చినట్టు కత్తులు పెట్టి, రాట్లు పెట్టి, కారం పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. బట్టి ఏంటని చెప్పి నేను మధ్యలోకి వెళ్తున్నాను, కొట్టారు. లారీ పడేస్తున్నారు. ఇంట్లో తలుపులు వేసేసి వాళ్ళు లోపల నుంచి తలుపులు వేసేసుకొని మనిషినట్టు కథం లేకుండా మెదలు లేకుండా కత్తులు పెట్టి పొడిచారా? కత్తులు పెట్టి పొడిచారు. నీరు సీసాలు కానీ ఏదన్నా? నీరు సీసాలు కత్తులు పెట్టి కత్తులు. ఏంటి గొడవ ఏంటి అసలు మీకు? గొడవ అసలు ఏమీ లేదు, మనిషి ఇంటి కాడే ఉంటుంది. చూడండి, చుట్టూండే స్థానికులు ఏం చెప్తున్నారు. 20 మంది వచ్చి ఒకే ఇంటి పైన దాడి చేసి అడ్డొచ్చిన వాళ్ళపైన చాలా విచక్షరహితంగా కొట్టి ఆ సతీష్ అనే యువకుడి పైన కత్తిపోట్లతో పదే 20 మంది ఒకేసారి కత్తిపోట్లతో పొడిస్తే ఎంతలా ఆ శరీరం ఛిద్రమేంటో అర్థం చేసుకోండి. దీనివల్ల వాళ్ళకు ఒరిగేది ఏం లేదు, ఆధిపత్య పోరు మాత్రమే. నేనే పెద్ద అహంకారిని, నేనే పెద్ద స్ట్రాంగ్ అని చెప్పి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ నివాస ప్రాంతాల్లో కొంత తమ పెత్తనాన్ని చూపించుకోవడం తప్ప అంతకుమించి ఒరిగేది ఏం లేదు ఇక్కడ. సో మంచిగా అమ్మ నాన్న పెంచుకున్నారు, ఈ స్థాయికి తీసుకొచ్చారు. చేతికి వచ్చిన కొడుకు అనే వ్యక్తి ఇప్పుడు మరణించాలంటే ఆ కుటుంబానికి ఎంత శోకం మిగులుతుంది అర్థం చేసుకోండి. చక్కగా చదువుకోండి, లేకపోతే ఏదైనా పని చేసుకోండి.
ఈ దిక్కుమాల ఈ గ్యాంగ్లు అని చెప్పి సోషల్ మీడియాలకు ప్రచారాల కోసమో లేకపోతే హీరోల కోసం ఎలివేషన్ సాంగ్స్ ఉంటాయి చూసారా, ఆ ఎలివేషన్ సాంగ్స్కి వీళ్ళు రీల్స్ చేయాలని ఒక అత్యుత్సాహంలో చేతిలో గన్నులు పెట్టుకుంటారు, చేతిలో కత్తులు పెడతారు. ఎదుటివాడి కంటే ఎక్కువగా మనం రీల్స్ సంపాదించాలి, లేకపోతే వ్యూస్ సంపాదించాలనో, లేకపోతే ఏదో గలీలో పెద్దగా నేను తురుమును తోపునని చెప్పి అనుకోవాలనో, ఇటువంటి అత్యుత్సాహ పరులే చాలా ప్రాణాలు పోతున్నాయి. సో ఇప్పుడు చూడండి, అక్కడ చేతికి వచ్చిన ఆ యువకుడు చూస్తుంటే 20-25 ఏళ్ళు ఉంటాయి. సో ఏం పోయింది, అటువైపు నుంచి గ్యాంగ్ వచ్చి ఆధిపత్యం కోసం ఈ యువకుడిపై దాడి చేశారు. గతంలో కూడా ఒకసారి దాడి చేశారట. సో ఇటువంటి ఘటనలు ప్రధాన కారణాలు ఒకటి ఏంటంటే ఆధిపత్య పోరు దానికంటే కూడా వీళ్ళ యొక్క పైశాచికం, వీళ్ళ యొక్క మానసిక స్థితి అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఆధిపత్య పోవడానికి వీళ్ళు ఏమైనా గెలిచి రాజకీయాలకు పోయి ఏదైనా పెద్దగా పదవులు అనుభవించి ఇదేం లేదు. అలాగాలని చెప్పి వీళ్ళు పెద్ద ఎత్తున సంపాదించి తల్లిదండ్రులను పోషించేది కూడా లేదు. కేవలం ఒక మానసిక ఎగ్జైట్మెంట్ కోసం ఎవరో నలుగురు నా గురించి మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలనేటువంటి ఒక అత్యుత్సాహం, పనికిమాల అత్యుత్సాహం తప్ప ఏముండదు ఇక్కడ. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఏం జరిగింది ఇక్కడ? అసలు ఈ గ్యాంగ్ వార్ ఏంటి? దీంట్లో ఒక యువకుడు మరణించడం ఏంటి? 20 మంది ఒకే ఇంటి పైన చాలా విచక్షణరహితంగా దాడి చేయడం కోసం వచ్చి కత్తులతో యువకుడిని చంపేయడం ఏంటి? అప్డేట్స్ ఏంటి? మనోజ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో దారుణమైనటువంటి హత్య చోటు చేసుకుంది. యువకుల మధ్య ఘర్షణ, తీవ్రమైనటువంటి ఆధిపత్య పోరు చివరికి యువకుడి ప్రాణం అయితే తీసిందని చెప్పుకోవాలి. భద్రాచలం పట్టణం ఏఎస్ఆర్ కాలనీ చెందినటువంటి సతీష్, కనతం సతీష్ అలియాస్, అతన్ని రాష్ బాయ్ గా కూడా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా అదే పట్టణంలోని జగదీష్ కాలనీ చెందినటువంటి అజయ్ కి 2 వర్గాలుగా విడిపోయారు. వీరందరూ కూడా గత కొంతకాలంగా పరస్పరం కూడా ఘర్షణకు పాల్పడుతున్నారు. తామంటే తమ బ్యాచ్ అంటే తమ బ్యాచే పూర్తిగా ఆధిపత్యం చెలాయించారంటూ కూడా ఇరువురి మధ్య గతంలో కూడా పలుమార్లు ఘర్షణ జరిగినట్టు మనకు సమాచారం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సతీష్ కు, అజయ్ కు నిన్న రాత్రి సమయంలో కూడా భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో ఇరువురు కూడా భారీగా మద్యం సేవించి ఇద్దరు కూడా ఘర్షణకు దిగినట్లు మనకు సమాచారం. అయితే ఆ తర్వాత ఈ రోజు ఉదయం సరిగ్గా 10 గంటల సమయంలో అజయ్ తన సహచరులతో కలిసి చాలా పెద్ద మొత్తంలో తన సహచరులందరితో కలిసి సుమారు 20 నుంచి 30 మంది వరకు కూడా ఈ రోజు ఉదయం ఏఎస్ఆర్ నగర్ లో తన ఇంట్లో నిద్రిస్తున్నటువంటి కనతం సతీష్ పై విచక్షణ రహితంగా కత్తులతో, రాడ్లతో దాడులు చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. పూర్తిగా మెడ భాగంలో పూర్తిగా కట్ అయిపోయినటువంటి పరిస్థితి. సో చాలా పెద్ద మొత్తంలో రక్తస్రావం కూడా జరిగింది. అక్కడికక్కడే మంచం పైనే కుప్పకూలాడు కనతం సతీష్. అయితే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ముందే అటు నిందితులు చాలా పెద్ద మొత్తంలో మారణాయుధాలు చేతపట్టి పూర్తి స్థాయిలో విధ్వంసమే సృష్టించారని చెప్పుకోవాలి. పూర్తిగా ఏరులై పారుతున్నటువంటి రక్తం ఒకవైపు, తన కుటుంబ సభ్యుడే పూర్తిగా మంచంపై కుప్పకూలడంతో ఒకసారిగా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు. క్షణాల్లోనే ఒక్కసారిగా ఘటన అంతా కూడా జరిగిపోయింది. కుటుంబ సభ్యులు కూడా అటు దాడి చేసేందుకు వచ్చినటువంటి ఆ నిందితులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే అప్పటికి కుటుంబ సభ్యులపై కూడా సదరు దుండగులు దాడి చేయడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా వెంటనే సతీష్ ను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సతీష్ మృతి చెందినట్టు వైద్యులు కూడా నిర్ధారించారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు. పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. అయితే మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితం భద్రాచలం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎదుట సతీష్ ను హత్య చేసినటువంటి దుండగులంతా కూడా లొంగిపోయినట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే గతంలో పాత కక్షలు కావచ్చు, ఇరువురి మధ్య పాత కక్షలు అంటే ఏంటి? వీరి మధ్య ఆధిపత్య పోరుగల కారణాలు ఏంటి? వీరు రాజకీయాల్లో ఉన్నారా, లేకపోతే అసలు ఆధిపత్య పోరడానికి ఇక్కడ ఎటువంటి ఊతం ఇస్తోంది? ఆధిపత్యం పోరడానికి అర్థం ఏంటి? ఎగ్జాక్ట్లీ, తమ బ్యాచ్ అంటే తమ బ్యాచే గొప్ప. దాదాపు తమతో పాటు ఒక 40 మంది బృందం ఉంది. తమతో పాటు ఒక 40 మంది యూత్ అంతా కూడా గ్యాదర్ చేసుకోవడం, ఆ యూత్ ని గ్యాదర్ చేసుకొని రెయిన్బోవళ్ళు విచ్చలవిడిగా తాగడం, అవసరమైతే ఘర్షణలకు దిగడం, దాడులు చేసుకోవడం, పరస్పరం దాడులకు దిగడం, ఆ దిగిన తర్వాత తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం, బైకులపై విచ్చలవిడిగా వెళ్ళడం, ఒక మూవీ స్టైల్లో వీళ్ళంతా కూడా ఒక యూత్ ని ఏర్పాటు చేసుకున్నారు. అది గ్యాంగ్ గా తలపించేలా పూర్తి స్థాయిలో ఆధిపత్య ప్రదర్శనకు దిగారు. అజయ్ వర్సెస్ సతీష్ గా గత కొంతకాలంగా ఘర్షణలు కూడా కొనసాగుతున్నాయి. ఇది మొదటిసారి కాదు. వీరిద్దరూ కూడా గతంలో పలుమార్లు ఘర్షణ కూడా దిగినట్లు మనకు సమాచారం ఉంది. అయితే అజయ్ చాలా పెద్ద ఎత్తున తన బృందంతో సహచరులను తీసుకొచ్చి వెంట పెట్టుకుని ఈ రోజు కత్తులు, రాడ్లు ధరించి సతీష్ పై విచక్షణరహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే అటు సతీష్ మృతి చెందినట్లు మనకు సమాచారం ఉంది. అయితే పోలీసులు మాత్రం ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. నిందితులందరినీ కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకొని అసలు ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను కూడా ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం సతీష్ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా తమ కొడుకు మృతికి కారకులైనటువంటి వ్యక్తులపై విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రస్తుతం సతీష్ కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మనోజ్, ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తున్నారు అంటే సతీష్ మరణానికి కారణమైనటువంటి ఆ అజయ్ అండ్ గ్యాంగ్ ని అరెస్ట్ చేశారా? వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కేవలం ఆధిపత్య పోరే ఉందా? గతంలో ఎటువంటి దాడులు జరిగాయా? ఇటువంటి సిచ్యువేషన్ ని కంట్రోల్లో తీసుకోవడం కోసం భద్రాచలం పోలీసులు ఎటువంటి ప్లాన్ చేస్తున్నారు? మరి నిజానికి గత 10 ఏళ్ల కాలంగా భద్రాచలంలో ఎక్కడ కూడా
గ్యాంగ్ వార్లు కావచ్చు, ఇతరత్ర దారుణమైనటువంటి ఉదంతాలు ఎక్కడ చోటు చేసుకోలేదు. ఇటీవల చెదురుముదురు సంఘటనలు తప్ప ఎక్కడ ఈ స్థాయిలో హత్యలకు పాల్పడడం అనేది జరగలేదు. కానీ దాదాపు 5-10 ఏళ్ల తర్వాత ఒకసారిగా భద్రాచలం ఉలిక్కి పడిందని చెప్పుకోవాలి. ఈ గ్యాంగ్ వార్ తలపించినటువంటి ఈ ఘటనతో ఒకసారిగా యువకుడు హత్యకు గురవడం ఒకసారిగా స్థానిక ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి భయాందోళన అయితే నెలకొల్పింది. ప్రస్తుతం ఈ ఘటనపై భద్రాచలం సర్కిల్ ఇన్స్పెక్టర్ తో పాటు ఏఎస్పీ కూడా సీరియస్ గా స్పందించారు. ఖచ్చితంగా నిందితులపైతో పాటు ఇటువంటి గ్యాంగ్ లను మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తులపై గతంలో ఎవరెవరైతే నేరపూరితమైనటువంటి చర్యల్లో పాల్గొన్న సదరు వ్యక్తులను పిలిపించి మరో కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అధికారికంగా పోలీసులు మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అటు నిందితులంతా కూడా భద్రాచలం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలోనే ప్రస్తుతం విచారణ ఎదుర్కొన్నట్టు మనకు తెలుస్తోంది. మనోజ్. రైట్ ఉదయ్. సో భద్రాచలం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక గ్యాంగ్ వార్ కలకలం రేపుతోంది. అజయ్ అండ్ గ్యాంగ్, సతీష్ అండ్ గ్యాంగ్. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా సతీష్ అనే యువకుడి పైన అటు అజయ్ అండ్ గ్యాంగ్ దాడికి పాల్పడింది. తాజాగా రాత్రి కూడా అర్ధరాత్రి సతీష్ ఇంటికిలోకి వచ్చి అర్ధరాత్రి సమయంలో అటు సతీష్ తో పాటుగా సతీష్ సోదరుడి పైన కూడా దాడి చేశారు. ఏకంగా సతీష్కి పెద్ద ఎత్తున కత్తులతో పొడిచి దారుణాతిదారుణంగా హతమార్చినట్టు తెలుస్తోంది. సో ఆధిపత్య పోరు ఇక్కడ ఏంది, ఎవరు సాధించేదేం లేదు. కేవలం ఒక పేరు, మేమే గొప్పగా ఉన్నామనేటువంటి చెప్పుకునేటువంటి ఒక తత్వం తప్ప ఇలా పెద్దగా ఒరిగేదేం లేదు. సో ఈ ఘటనలో అయితే సతీష్ అనేటువంటి ఒక యువకుడు దారుణాతిదారుణంగా తన ఎదుటి గ్యాంగ్ అయినటువంటి అజయ్ గ్యాంగ్ చేత కత్తులతో పొడిచి చచ్చిపోయాడు ప్రజెంట్ అయితే. సో ఆ కుటుంబీకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడిని చంపిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాల్సిందే, వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇప్పుడు మరో లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా ఇప్పటికే పోలీసులు ఎదుట ఆ అజయ్ అండ్ గ్యాంగ్ లొంగిపోయినట్టు తెలుస్తోంది. సో ఒకసారి చివరి నిమిషాల్లో తన సోదరుడి పైన దాడి చేస్తుంటే అడ్డుకోబోయినటువంటి ఆ అన్న ప్రత్యక్ష సాక్షి, ఆయన ఏం చెప్పారో చూద్దాం. రావణ అంటే కుర్రాడు మా తమ్ముడే చనిపోయిన కొడుకు. మా ఇంట్లోనే ఉన్నాం, ఇంట్లోనే మా తమ్ముడు పక్క రూమ్లో ఉన్నాడు. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు, ఎప్పుడు వచ్చారో తెలియదు. వాళ్ళు దగ్గర 30 మంది 40 మంది ఇష్టం వచ్చినట్టు కత్తులు పెట్టి, రాట్లు పెట్టి, కారంతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కొట్టి ఏంటని చెప్పి నేను మట్టిలోకి వెళ్తున్నాను, కొట్టారు. లాగి పడేస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు కలుపులు వేసేసి వాళ్ళు లోపల నుంచి కలుపులు వేసేసుకొని మనిషినట్టు కథం లేకుండా నటన లేకుండా కత్తులు పెట్టి పొడిచారా? కత్తులు పెట్టి నీరు సీసాలు కానీ ఏదన్నా? కత్తులు ఏంటి గొడవ ఏంటి అసలు మీకు? గొడవ అసలు ఏమీ లేదు. మనిషి